ఇంట్లో ఎవరు లేరు కదా, సేఫ్గా ఉన్నామనుకుంటున్నారా? మీ ఆ నమ్మకమే మీ పాలిట యమపాశం కాబోతోందా? ఏసీ మెకానిక్ అంటూ వచ్చిన ఒక సైకో క్షణాల్లో ఒక ఇంటిని రక్తపు మడుగుగా మార్చేశాడు. నమ్మి తలుపు తీసిన పాపానికి ఇనుప సుత్తితో తల పగలగొట్టాడు. హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలో కలకలం రేపిన ఈ దారుణం చూస్తే అపరిచితులకు తలుపు తీయాలంటేనే మీరు వణికిపోతారు. అసలు ఆ మెకానిక్ ముసుగులో ఉన్న మృగం ఎవరు? కార్పొరేట్ కంపెనీలలో పనిచేసే వాడికి కరుడు గట్టిన నేరస్తుల్లా మారాల్సిన అవసరం ఏమొచ్చింది? పోలీసుల మైండ్ బ్లాక్ చేసినటువంటి ఆ దారుణ కాండకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ మహానగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఎప్పుడూ అత్యంత ప్రశాంతంగా ఉండే రాక్ హిల్స్ కాలనీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మధ్యాహ్న సమయం శైలజ రెసిడెన్సీ అపార్ట్మెంట్ 2వ అంతస్తులో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుని ఇంట్లో ఉన్నారు. ఇంతలో తలుపు చప్పుడు తీసి చూస్తే మాస్క్ ధరించిన ఓ యువకుడు తాను ఏసీ మెకానిక్ అని చెబుతూ బలవంతంగా ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. అనుమానంతో ఆమె అతన్ని వారించే ప్రయత్నం చేసింది. అదే అదనుగా ఆమె మెడలోని మంగళసూత్రాన్ని తెంచేందుకు యత్నించాడు. మహిళ భయంతో గట్టిగా కేకలు వేయడంతో తన వెంట ముందే పక్కా ప్లాన్తో తెచ్చుకున్న ఇనప సుత్తితో ఆమె తల వెనుక భాగంలో బలంగా మోదాడు. ఆ దారుణ దాడికి ఆమె కుప్పకూలిపోగా మెడలోని 25 గ్రాముల బంగారు పుస్తల తాడును లాక్కొని అక్కడి నుండి కిందికి పారిపోయాడు. ఈ దారుణానికి దారితీసిన పరిస్థితులు పోలీసులని విస్మయానికి గురిచేశాయి. ఈ దాడి వెనుక ఎలాంటి పాత కక్షలు లేవు. కుటుంబ కలహాల నేపథ్యం అంతకన్నా లేదు. కేవలం సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశ, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడడమే నగరంలోని చాప్ని ప్రాంతానికి చెందినటువంటి అబ్రార్ అహ్మద్ను ఒక కరుడుగట్టిన నేరస్తుడిగా మార్చింది. పగలంతా ప్రముఖ ప్రైవేటు సంస్థల ఉద్యోగి, కానీ బుద్ధి మాత్రం వక్ర మార్గం పట్టింది. ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకుని ఇలాంటి పక్కా స్కెచ్ వేశాడు. ఎవరికి అనుమానం రాకుండా పగడ్బందీగా రెక్కి నిర్వహించి ఏసీ మెకానిక్ ముసుగులో ఈ కిరాతకానికి ఒడిగట్టాడు ఆ ఉన్మాది. మంగళసూత్రం లాక్కొని కిందికి వచ్చిన నిందితుడికి ఊహించని షాక్ తగిలింది. వెంట తెచ్చుకున్న స్కూటర్ స్టార్ట్ కాకపోవడంతో దాన్ని అక్కడే వదిలేసి పక్కనున్న గల్లీలోకి పారిపోయాడు. అటు ఇంట్లో నుండి వస్తున్న కేకలు విన్న స్థానికులు కొట్టుమిట్టాడుతున్న బాధితురాలు ప్రవీణారెడ్డిని చూసి వణికిపోయి డయల్ 100కు సమాచారం ఇచ్చారు. నిమిషాల్లోనే ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ నేతృత్వంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాల్ని హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజ్లను జల్లెడపట్టి వాడి కదలికలను సినిమాటిక్ రేంజ్లో ట్రాక్ చేశారు. స్కూటర్ బదిలేసి పారిపోయిన అబ్రార్ అహ్మద్ తప్పించుకోవడానికి మరో ప్లాన్ వేశాడు. పక్క వీధిలో మరొక బైక్ చోరీ చేసి ఉడాయించేందుకు యత్నిస్తుండగా గాలింపు చర్యలు చేపట్టిన కాకీలు నిందితుడిని కేవలం గంట వ్యవధిలోనే పక్కాగా పట్టుకున్నారు. మహిళ దగ్గర నుండి దోచుకెళ్లిన 25 గ్రాముల బంగారు మంగళసూత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కలకలం రేపిన దారుణం సమాజానికి ఒక గట్టి హెచ్చరిక. ముక్కు మొహం తెలియని వారు ఏసీ మెకానిక్, ప్లంబర్, కొరియర్ బాయ్ ఇలా ఏ రూపంలో ఏ ముసుగులో వచ్చినా గుడ్డిగా నమ్మి ఇంట్లోకి రానివ్వకండి. అపరిచితులు వస్తే తలుపు వేసి మాట్లాడండి. వారి గుర్తింపు కార్డులు చెక్ చేయండి. ఆఫీస్కి ఫోన్ చేసి నిర్ధారించుకున్న తర్వాతే అనుమతించండి. మీ చిన్నపాటి నిర్లక్ష్యం క్రిమినల్స్కు ఆయుధంగా మారకూడదు. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి.